హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈ రోజులలో మనుషులు ఎలా బ్రతికినా కూడా మనిషికే పడడం లేదు, అంతలా మారిపోయారు. అసలు మనిషి ఎంత మంచిగా బ్రతికినా ఏడవడమే, ఎంత చెడుగా బ్రతికినా ఏడవడమే. మన పక్కనే వాడు మన తోటి వాడే కదా అనేసి అయితే ఎవ్వరు జాలి చూపించరు. ఎవరికైనా కూడా డబ్బుతో సంబంధమే తప్ప మనుషులతో సంబంధం అయితే ఈ రోజులలో అయితే లేదు. ఎందుకు ఈ విషయం నేను చెప్పాను అనేసి అని అనుకుంటున్నారా? లాస్ట్ వరకు అయితే వీడియో పూర్తిగా చూడండి, నేనైతే రీజన్ చెప్తాను. రీసెంట్గా అయితే మా దగ్గరికి మా పెద్ద ఆడబిడ్డ, మా అన్నయ్య అయితే, మా పెద్ద అన్నయ్య అయితే వచ్చారన్నమాట. వాళ్ళకి పెళ్ళైనప్పటి నుంచి మేమైతే తీసుకొచ్చుకోలేదు ఇంటికి దీన్ని నిద్రలోకి తీసుకొస్తారు కదా, అలా అన్నమాట. ఏమో మరి మీరు నిద్రలోకి అంటారో అనరో మాకు తెలియదు, కానీ మా తెలంగాణలో మాత్రం మేమైతే నిద్రలకనే అంటాము. మేము ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి మనం కూడా ఇంట్లో ఉంటే ఎలాగనేసి అయితే చిన్నగా మేమైతే ఐస్ మ్యాజిక్ అయితే వచ్చాము. కొత్తగూడెంలో చాలా ఫేమస్ కదా ఐస్ మ్యాజిక్. సండే రోజు అయినా కూడా, వీకెండ్స్ అయినా కూడా చాలా హడావిడిగా ఉంటుందన్నమాట ఐస్ మ్యాజిక్. అక్కడికైతే వచ్చాము. ఈ పిల్లలు ఇద్దరు, మా అల్లుడు కూతురు అంటే నా చిట్టి తల్లి, ఇద్దరైతే గొడవ పడుతూ ఉన్నారు. అందుకనేసి పిల్లలకి ఇద్దరికైతే ఫస్ట్ ఐస్ క్రీమ్ ఇప్పించారు. తర్వాత వాళ్ళకి అన్నయ్యకి, ఆడపడిచికి పిజ్జా, బర్గర్, అంటే బర్గర్ అనుకోకండి, రోల్, అదే వెజ్ రోల్స్ ఉంటాయి కదా, వెజ్ రోల్స్, స్ప్రైట్స్ ఇవైతే ఆర్డర్ చేశారు. చికెన్ నగ్గెట్స్ కూడా. నాకు ఎందుకో పిజ్జాలు, బర్గర్లు, ఈ రోల్స్ అనేది అయితే నాకు ఇష్టం ఉండదు అసలు. ఎందుకు అంటే దాంట్లో చీజ్, మైనీస్, లేదంటే మన సమోసాల పైన సాస్ ఇస్తారు కదా, ఆ సాస్ అన్నా కూడా నాకు ఇష్టం అనిపించదు. ఆ సాస్ ఇస్తారనేసి అయితే నేను సమోసా కూడా నాకు తినను అన్నమాట. మా ఆయన ఆర్డర్ చేసి చూశారు, అన్నయ్య ఎవరితోనూ మాట్లాడుతున్నారు. అందుకే నేను అవి తినలేదు కూడా. నాకు ఆ వెజ్ రోల్ కూడా చాలా మొత్తం చీజే ఉంది. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు, ఎందుకంటే టేస్ట్ పర్లేదు, కాకపోతే అది నాకు ఇష్టం ఉండదు. కాబట్టి మనమేమో ఫుడ్ని వేస్ట్ చేయం కదా, ఫుడ్ వేస్ట్ అయిపోతుందేమో అనేసి అయితే నేనైతే తినేసాను అన్నమాట, ఇష్టం లేకపోయినా కూడా. అలా ఇంతకుముందుకు నేను చెప్పాను కదా, మనుషుల మీద మనుషులు ఎందుకు ఇంతలా అయిపోయారు అనేసి. ఒక మనిషి మన తోటివాడే కానీ, బయటవాడే కానీ, ఎవరో ఒకరు మన కళ్ళ ముందు ఎదుగుతున్నారు అని అంటే వాడిపైన అసూయ, ద్వేషం ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి కదా. అసలు ఎందుకు పెరుగుతాయి అంటారు? ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే, రీసెంట్గా నాకే అయిపోయింది, అంటే ఎక్స్పీరియన్స్ అయిపోయింది అన్నమాట ఇది. మనము ఎంత మంచిగా మాట్లాడినా, మనం ఎంత మంచిగా చూసుకున్నా కూడా ఏదో ఒకటి దాంట్లో వెతకడం తప్ప, అంటే ఏదో ఒక చిన్న రీజన్ వెతికి మనల్ని ఎత్తి పొడవడం తప్ప మిగతాది అసలు ఏం రీజన్ ఉండదు వాళ్ళ దగ్గర. అందుకనేసి ఇది నాకు కొత్తగూడెంలోనే అనుభవం అయింది. మళ్ళీ ఈ వీడియోస్ అన్నీ మా రిలేటివ్స్, అంటే మా బంధువులందరూ చూస్తూ ఉంటారు నా వీడియోస్. వాళ్ళని అంటారేమో అనేసి అనుకుంటారు, మిమ్మల్ని ఎవరిని కాదండి. ఇక్కడ నాకు కొత్తగూడెంలోనే ఇది ఎక్స్పీరియన్స్ అయిందనమాట. మాకు ఇంటి దగ్గర, ఈ ఇంటి పక్కన నేనే చిన్నగా ఏదైనా స్టార్ట్ చేద్దాము అనేసి అయితే అనుకున్నాను. నాకు మెహందీ పెట్టడం వచ్చు అనేసి అయితే నేను చెప్పడం జరిగింది వేరే పర్సన్కి. ఎవరైనా ఆర్డర్స్ ఏమైనా వస్తాయేమో పెళ్ళిళ్ళకి, సడన్గా చేద్దాము అనేసి. అయితే అలా పెట్టడం నేను చెప్పానో చెప్పలేదో, వాళ్ళు ఎదుటి వ్యక్తి, పేరొద్దులేండి, ఎదుటి వ్యక్తి ఏమన్నారని అంటే, ఎందుకు మీకు అవసరమా, మీకు డబ్బులు ఉన్నాయి కదా అనేసి మాట్లాడి. డబ్బులు ఉంటే చేసుకోవద్దా, మనం పనులు చేసుకోవద్దా? మన కష్టార్జితమే కదా మనం అడిగేది, మనకు వచ్చిన కళే కదా మనం చెప్పేది. ఇప్పుడు నేను నేర్చుకుంటాను, మీరు నాకు డబ్బులు ఇవ్వండి, చేయండి అనేసి అయితే మనం ఏం ఫోర్స్ చేయట్లేదు కదా. ఇప్పుడు నాకు వచ్చిన పనిని నేను చేస్తూ ఉన్నాను. ఇప్పుడు సంపాదించుకుంటేనే కదా మనకు డబ్బులు, రేపటికల్లా మనం కడుపు నిండా తినాలి అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లోనే మనం డబ్బులు అనేది సంపాదించాలి కదా. అలా అనేసరికి నాకు ఎందుకో కొంచెం బాధ అనిపించింది. మళ్ళీ అదే పర్సన్ ఇంకో పర్సన్ దగ్గరికి వెళ్ళి, ఎవరు ఆమెకు ఆర్డర్స్ ఇవ్వకండి, ఆమెకు చెప్పకండి, ఆమెకు మెహందీ వచ్చు అది ఇదని అయితే చెప్పకండి అనేసి అయితే ఇలా చెప్పడం జరిగింది. అందుకనేసే నేను ఇది చెప్పానన్నమాట మీకు. నాకు కొంచెం ఎక్కడో నాకు కూడా ఉంటుంది కదా, నాలో ఉన్న టాలెంట్ని బయట పెట్టాలి. నేను ఈ మెహందీ కాకుండా ఇంకేదైనా చేసి కొద్దిగా గొప్ప మా ఆయనకి ఆసరా కావాలి. ఆయన ఒక్కడు చేయడం వల్ల మేము ఇప్పుడు నా కూతురు స్కూల్కి, నేను ఇంట్లో ఖర్చులకు, ఇంకొక మిడిల్ క్లాస్లో ఉండాల్సిన అప్పులు, ఇవన్నీ ఆయన ఒక్కడే తీర్చాలంటే తీర్చలేడు కదా. ఏదో కొద్దో గొప్ప
సహాయం చేద్దాం అన్నట్టుగా నేనైతే ఆయనకు తోడుగా ఉందామనేసి అయితే అనుకున్నాను. కాకపోతే ఇన్ని నెగెటివ్స్ అంటే ఇంటి చుట్టూ ఇన్ని వస్తాయి అనేసి అయితే నేను అనుకోలేదన్నమాట. అందుకనేసి నేను మీకు ఫస్ట్‌లో చెప్పాను. అండ్ అలాగే వీడియో మొత్తం చూసుంటారు కదా! వీడియో ఎలాగుందో అనేది కూడా నాకైతే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ అంటే వ్లాగ్స్ కావాలా, ఇంకా ఇలాంటి ఔటింగ్స్‌యి కావాలా అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో మొత్తం చూసినందుకు. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.